श्रीमते भक्ति वैभवो पुरी गोस्वामी नामिने गौरवाणी प्रचाराय दृढ़ संकल्प मूर्तये कृष्ण शक्ति स्वरूपाय श्री भक्ति प्रदायिने नमो नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति सिद्धांत सरस्वती जी नामिने श्रीवासभानवी देवी दैत्याय गुरुबाधये कृष्ण संबंध विज्ञान दायिने प्रभवे नमो अजानुलंबित भुजौ कनकावदातौ संकीर्तने कपितरौ कमलायताक्ष विश्वंभरौ द्विजवरौ जुगधर्मपालौ वंदे जगत प्रियकरौ करुणावतारौ आगम निगत सारौ सृष्टि संहारकारौ वयसि नव किशोरौ नित्य वृंदावनस्थौ समन भय विनाशौ पापिनिस्तारयन्तौ भज भज तुम नरे राधिका कृष्ण चंद्र कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमो अनर्पित चरिंचिरात करुणया वतीर्ण कलौ समर्पयतोन्नत जलरस भक्ति श्रिय हरि पुरव सुंदर कदम संदीपित सदा हृदय कंदरे सुरधूप सचिनंदन श्री रूप सनातन मठ रघुनाथ श्री जीव गोपाल भट्ट दास रघुनाथ क्षय गोसाय करी चरण बंदन विघ्न नाश विष्णु श्री कृष्ण चैतन्य अక్కడ దీపం ఎక్కడకు తీయండి అక్కడ దీపం రే తాళమే ఒక తాళం అక్కడ ఏంటి ఈ మనుషులకు చెప్తే ఎంత అయినా సరే వినరు भक्त्या विहीनापराध लक्ष्य क्षिप्तस्त कामास्तु तरंग माजे कृपामयि त्वां शरणं प्रपन्ना वृंदे नमस्ते चरणारविंद श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे प्रारंभमुना परमाराध्य पतित पावन जगत वंद्य श्री श्रीमद प्रातः स्मरणीय श्री गुरुदेव भक्ति वैभव पुरी गोस्वामी श्री गुरु महाराज वारी अशोक पाद भूयो भूयो प्रणति पूर्वक नमस्कार समर्पिस्तु वारी अनुग्रहाన్ని మరి మరి కోరుతున్నాం తదుపరి పరమ గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి జగద్గురు ప్రభుపాదుల వారి అశోక పాద సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ వారి అనుగ్రహాన్ని కోరుతున్నాం శ్రీ చైతన్య మనోభీష్టస్థాపిత మహాప్రభు తాలూకా మనోభీష్టం అంటే మహాప్రభుకి ఏది ఇష్టం మహాప్రభుకి ఏమిటి ఇష్టం పృథివీతే ఆచేజత నగరాది గ్రామ సమస్త ప్రచార వైవే మరునా महाप्रभु उद्देश्य
ప్రపంచంలో అందరి ఇంటింటిలో భగవత్ నామ ప్రచారం అవ్వాలి. అందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ చెవుల దగ్గర భగవత్ నామం సంకీర్తన చేయాలి. ఎటువంటి కూడా సరే నవదీపంలో ఈ భగవత్ నామం సంకీర్తన చేసిన దానికి కాజీ ముసల్మాన్ అతని సంకీర్తనానికి ఆపేసి మృదంగం బదలు కొట్టేసిన వలన రాత్రము ఆ బుక్కు మీద నృసింహస్వామికి ఆ బుక్కుని చీరించిన అట్లాగా అతని చూసి నిద్ర నుంచి లేచిపోయి భయం పడిపోతున్నారు. ఎందుకు ఇలాగ జరిగింది అంటే నామ సంకీర్తనము ఆపిన వలన. పొద్దున ఇలాగ జరిగింది అని భక్తులందరూ వెళ్ళి మహాప్రభుకి కబురు ఎప్పుడు అందించారు. మనం నగర సంకీర్తనం చేసిన సమయానికి అలాగా కాజీ ఒక ముసల్మాన్ నగర సంకీర్తనాన్ని ఆపి మృదంగం బద్దలు కొట్టేశారు. అంటే ఇవాళ నేను వస్తున్నాను పదండి అని మహాప్రభు భక్తులతో వేలాది సంఖ్యల భక్తులతో పాటు అటే వైపు నామ సంకీర్తనకి వెళ్ళి ఎవరు వస్తారు నామ సంకీర్తన ఆపుతారు చూస్తామా అంటే ఇంకా ఎవరు రావడని అంటే అతని నామ సంకీర్తన చప్పుడు విని శబ్దము విని ఇంటి నుంచి బయటికి వచ్చేసి సాష్టాంగ నమస్కారం చైతన్య మహాప్రభు పాదపద్మలు పొందాను. ప్రభు రాత్ర నిన్న నేను సంకీర్తన ఆపి మృతం బదలగొట్టాను. నిన్న రాత్ర మా బుక్కు మీద కూర్చుంటుంది నృసింహస్వామి చీరించి ఉన్నాను. ఇదో చూడండి అని అంత గుర్తులు అంతా కూడా చూపించున్నారు. అంచేత ప్రభు మాకు అని తెలియదు. నామ సంకీర్తన ఆపిన వలన మహాప్రమాదము పాపము ఇవన్నీ తెలియలేక నేను అహంకారముతో ఇలాగ చేసాము. చూడండి మాకు నిన్న రాత్రి ఇదే పరిస్థితి జరిగింది. అంచేత ఇవాళ నేను రాగి పట్ట పైన నేను రాసి చేస్తున్నాను. ఎవరైనా సరే నామ సంకీర్తన ఆపడానికి వీలు లేదు. అంచేత ఎక్కడ ఎవరైనా సరే నామ సంకీర్తనం ఆపితే మీకు మాకు ఆపడమే కాదు, నామ సంకీర్తనం చేసే సర్వ పాప ప్రణాశనం ప్రణామం దుఃఖ శమనం తం నమామి హరిపరం. ఇప్పుడు మీరు దుఃఖాలు తొలగిపోతుంది. నామ సంకీర్తన చేసిన వలన అందరూ దేవతలకి పూజించిన అట్లాగే సేవించిన అట్లాగే సన్మానం ఇచ్చిన అట్లాగే అందరికీ భక్తితో ఆహ్వానించిన అట్లాగే ఉంటుంది. కానీ నామ సంకీర్తనంలో అధిక మంది పాల్గొవాలి. ఇవాళ ఏకాదశి అయింది, 10 మంది ఎక్కడెక్కడి నుంచి కలిసిపోవడం. రేపుకి ఎవరు ఒకటికి రాదు, రేపుకి కాకర్లేదు నామ సంకీర్తనం. ఇది కాదు నామ సంకీర్తనం నిత్యని హరిని స్మరిస్తున్నా. నామ సంకీర్తనం అంటే మానవుడు ఒంటి మీద ప్రాణం ఉన్నంత వరకే భగవంతుడిని పిల్లాలి. మనకి ఎవరు బంధువులు కాదు, ఎవరు దుఃఖము తొలగించిన వాడు కాదు, ఎవరు ఆపద బంధువుడు కాదు. భగవంతుడు ఒకటే పేరు ఆపద బంధువుడు. మీ పేరు ఆ పేరు ఆ పేరు ఎవరి పేరు కాదు. ఎల్లయ్య పొల్లయ్య నీవు అని చెప్పి ఆపద బంధువుడు కాదు. నీకు ఆపదం వస్తే బయటోడు పరసుఖే దుఃఖి సుధామిత్యావాస 24 గంట అబద్ధము చెప్పినవాడు బయటోడు బాగుపడితే ఇతనే కోల్పోయినవాడు. అటువంటి వాళ్ళకి పాపం ఏంటి, పుణ్యం ఏంటి, శుభం ఏంటి, అశుభం ఏంటి. అంచేత మహాప్రభు కృష్ణుడే మహాప్రభుగా అవతరించి కృష్ణనామ ప్రచారం చేస్తున్నారు. అంచేత అందరికీ చెప్తున్నారు, వయాచన వైవేన ప్రభువుని చెప్తున్నారు. ఎవరితో భక్తులయ్యారు వాళ్ళు కృష్ణనామ సంకీర్తనం చేయండి. ఎవరు అవ్వాలి అని మనసులో భావన కలుగుతుంది అందరికీ కూడా నమస్కారాలు అన్నాడు. భక్తులకి నమస్కారం,
ఇంకా అవులని గురించి ఎవరు భగవంతుడు ఈ లోకాభిరామాయణ ఎప్పటికీ ఆపుతారు. ఈ అందరూ ఎక్కడికి వచ్చారు? గుడికి వచ్చారు. గుడికి వస్తే భగవంతుడి దగ్గరికి వచ్చినట్ల భగవంతుడి విషయాలు ఆలోచించలేక మరి ఆ సంసార విషయం ఆలోచించడం ఇంకా సంసార వేపన లాగుతారు మనం. అంచేత ఎందుకు వచ్చాము, ఎందుకు పూజిస్తున్నాం, ఇవాళ దినము పేరు ఏమిటి? ఈ శుభదినమున మంగళమైన దినమున మంగళనామమే శుభనామమే. భగవంతుడు నామము తప్ప ఈరోజు కాదు ఎప్పుడైనా సరే భగవంతుడు విషయం తప్ప ఇతర విషయాలు ఆలోచించిన వలన అశుభమే. శుభం వస్తు శుభం వస్తు శుభం వస్తు అని బ్రాహ్మణులు మనకి ఆశీర్వాదిస్తున్నారు పెద్దోళ్ళు. శుభం అంటే ఏమిటి అంటే మంగళము కలిగేది అది శుభం, అమంగళము కలిగేది అది అశుభం. మంగళ నిల సర్వ మంగళ, మనలో ఉన్న అమంగళాలు తొలగించడానికి భగవత్ నామ సంకీర్తనం ప్రకటమైంది. ఈ భగవత్ నామ సంకీర్తనం ఎప్పుడు నా కలియుగం ఎప్పుడు వచ్చిందో అందరూ దోషోపవేష్టులు అయి నింద పరచర్చ ఆలోచించడం ఎప్పటి నుంచి జరిగిందో, భగవత్ నామాన్ని తప్పించి ఈ లోకంలో ఉన్న విషయాన్ని చర్చించడం జరిగిందో అప్పుడు కృష్ణుడు అందరికీ జీవులందరికీ శుభము మంగళము కలగాలి అనేది అతన్ని చైతన్య స్వామి అవతరించి రూపంతో ఈ భగవత్ నామ సంకీర్తన ప్రచారం చేయడమే మొదలుపెట్టారు. వలన ఇది ఏంటి జీవుల పైకి జీవులందరికీ ఏమి లాభం అంటే అశుభాలు తొలగించడానికి, శుభము కలిగించడానికి, జయము కలిగించడానికి ఈ భగవత్ నామముట. అయితే మనకి జయమా పరాజయమే, శుభమా అశుభమే, ఇంకా ఏమిటి మనకి మంగళమా మంగళము కాదు. రోజు రోజుకి మనకి చావు దగ్గరికి వస్తుంది బట్టి అని మంగళ వార్త కహ వార్త అని సంసారంలో అడుగుతున్నాడు ధర్మరాజు యుధిష్ఠిర మహారాజు. ఈ సంసారంలో వార్త ఏమిటి? వార్త అంటే కబురు. మీకు ఇక్కడ అందరికీ వార్త అని పేపర్ వస్తుంది అంటే ఈ లోకం కబురు. లోకంలో ఇక్కడ ఇలాగ జరిగింది అలాగా జరిగింది అని ఇది వార్త. అది అంచేత వార్త అని అడిగితే ఈ ప్రపంచంలో వార్త ఏమిటి? శుభమా అశుభమా? నా అశుభం ఏంటి? ఏమిటి అశుభం? బహవః గచ్చంతి, చాలా మంది చనిపోతున్నారు. జమ మందిర, ఎక్కడికి చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారు? జమలోకానికి వెళ్ళిపోతున్నారు. అంచేత ఈ దేశంలో ఖబరు, ఈ ఊరిలో ఖబరు, అమ్మా ఖబరు దయచేసి ఖబరు వాడకూడదు అండి, రండి కూర్చోండి భగవద్గీత వినండి. ఏమిటి అది? ఏదో ఇప్పుడు అంత డూప్లికేట్ నెయ్యిలు అమ్ముతున్నారు. ఆ నెయ్యితో ఏది నా పశువులు పక్షులని చర్మము, ఆ చర్మితో నెయ్యిలు తయారు చేస్తున్నారు. అది మీరు దీపాలు వేసి ఏమమ్మ ఎక్కడికి వెళ్తారు? అంచేత అంత డూప్లికేట్ వస్తే నెయ్యి గోవులు లేదు. మీకు నెయ్యి ఎక్కడ వస్తుంది అమ్మ తల్లి? గోవులు ఎవరికి లేదు.
అక్కడ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ దీపాలు అమ్మ దీపాలు చూపించకూడదు, వెలిగించకూడదు. మా తల్లి మీకు ఎందుకు అమ్మ, నువ్వు దేవుడికి అమ్మా మహాభక్తరాలు నమస్కారం, అక్కడ వెలిగించకూడదు. కింద నువ్వు గేటు దగ్గర దాటి వచ్చారా? ఎంత సేవ చేస్తామమ్మా మీకు. అమ్మా నువ్వు ఏ తల్లి, అరే చెప్పండి ఎవడికి మీరు ఎటు వచ్చారమ్మా, ఎటు వచ్చారు? ఈ దారిలో వచ్చారా? అక్కడ దీపం వెలుగుతుందా? నువ్వు రంగులు అమ్మా, నువ్వు దీపం అయ్యి 10,000 అమ్మా రంగులు ఇస్తాను, 10 రూపాయలు ఇవ్వలేదు. దీపం వెలిగి నువ్వు 2 పైసలతో వెలుగుతారు, మనం ఇక్కడ 2 లక్షలు ఖర్చు పెడతాం. అలాగే మహాప్రభు ఈ కలియుగంలో ఉన్న ప్రజలు తాలూకా అమంగళం తొలగించడానికి, అందరికీ శుభం మంగళం ఏ విధంగా కలుగుతుంది అని చెప్పి స్వయం మహాప్రభు, స్వయం కృష్ణుడే ఇప్పుడు చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ భగవద్ నామ ప్రచారం చేయడం జరిగింది. మనం ఈరోజు మహాప్రభు చెప్పిన నామమే తలవారుజామున లేచి బ్రహ్మముహూర్తంన స్నాన పురుషాలు చేసి, ఆరోగ్యం బాగుంటే స్నానం చేయండి, లేకపోతే చేయలేనా సరే సంకీర్తన స్నానం అని అంటారు. నామ సంకీర్తనలో స్నాపితం అంటే స్నానం చేయాలిట. ఎంచేత అంటే నామ సంకీర్తనము ఎవరో అనారోగ్యంగా ఉన్నారు, ఎవరికి రొంప దగ్గు అధికంగా ఆరోగ్యం బాగలేదు, అటువంటి వాళ్ళు కూర్చుంటూ భగవత్ నామస్మరణం చేయాలిట. చేస్తే లోపలంతా పవిత్రం అంతా కూడా పోతుంది. బయటలో ఏదో సభను ఏదో రాసి స్నానం చేస్తున్నారా, ఈ అంతా కూడా నామ సంకీర్తనలు దెబ్బతమ్మసి అంతా దిగిపోతుంది. మీరు డబ్బులతో సంపూసునో పౌడర్ లేకపోతే ఎటువంటి సబ్బులేక కొనేసి ఒంటి మీద అవన్నీ డూప్లికేట్ వస్తుంది, కెమికల్తో తయారవుతుంది, మీకు స్కిన్ డిసీజ్ వచ్చేస్తుంది కొన్ని రోజులు. ఇవన్నీ లేక కేవలం రోగాలు పోవాలి అంటే దేవుడి దగ్గరికి వచ్చి పూజా పునస్కారం, రోగాల గురించి అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వైద్యో నారాయణ అని. ఎక్కడికైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ కూడా డాక్టర్ గారు కూడా భగవంతుడి రూపమే. అంచేత లోపల అంతర బహిష్ట, లోపల బయటలో అంతా కూడా అపవిత్రత తొలగించడానికి కేవలం భగవత్ నామమే. అటువంటి నామము ఇతర యుగములో రాలేక కలియుగంలో రావాలి ఎందుకు వచ్చింది అంటే, నా ఇతర యుగములో ధ్యానము చేస్తే భగవంతుడిని దిగి వచ్చేవారు భగవంతుడు. సత్యయుగమున త్రేతాయుగమున యజ్ఞము చేస్తే భగవంతుడు దిగి వచ్చేవారు. ద్వాపర యుగము వచ్చింది, ద్వాపర యుగమున సేవ చేస్తే పూజ చేస్తే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి భగవంతుడు వచ్చేవారు. ఇప్పుడు కలియుగంలో ఈ 3 చేస్తే రాదు, నామము చేస్తేగా భగవంతుడు దిగి వస్తాడు. శాస్త్రం చెప్తుంది కొలేరు దోషనిదే రాదు. కొలిలో అందరూ కూడా దోషమే, తప్పు చేసిన వాళ్ళు. కానీ ఎటువంటి తప్పు చేసిన వ్యక్తి కూడా
భగవత నామ సంకీర్తన ఎవరు చేస్తారు, రామకృష్ణ గోవింద ముకుంద మధు భగవత నామం పలుకుతారు, సర్వ పాపం ప్రణశ్యతి, అన్ని పాపాలు అనాయాసంగా తొలగిపోతుంది అని. కాబట్టి మనం కలియుగ జీవులు, కలియుగంలో మనం పుట్టాము. పుట్టి నామ సంకీర్తన చేయాలి. యజ్ఞం చేయాలని కూడా నెయ్యి ఎక్కడా లేదు, ఏ మార్గం అంతా డూప్లికేట్, వస్తువు లేదు. పూలు అమ్మితే అక్కడ అంతా అశుద్ధి అశుభ్రత, అంచేత ఏ ఫలము లేదు, ఏ పదార్థ ద్రవ్యం లేదు, ఎటువంటి సుగంధమైన చందనం. ఇప్పుడు గంధం ఎక్కడ దొరుకుతుందా, అంతా కూడా డూప్లికేట్ కర్ర అంతా. పౌడరాన్ని కూడా అంటున్నారే, దాంట్లో కూడా కెమికల్స్ అంటూ. అంచేత అంత అశుభము అపవిత్రత. శుభము ఒకటి ఏంటంటే ఆ శుభ వస్తువు మన దగ్గరగా ఉంది, ఎక్కడ కొనవలసిందే అక్కర్లేదు. మన దగ్గర ఏంటి శుభం అంటే శుభం వస్తు శుభం వస్తు శుభం వస్తు అని. మీకు శుభము భగవంతుడు ప్రాప్తి కాగా అని శుభము వస్తు అని. శుభం అంటే భగవంతుడు అంత డూప్లికేట్, ఇదే ఒరిజినల్. మీరే చేస్తున్నారు బట్టి ఎవరి ద్వారా చెప్పడం తినడాక మీరు స్వయంగా మీ దగ్గర డూప్లికేట్ ఉంటుంది. మీ పుణ్యాన్ని గురించి మీరు దేవుడికి పిలుస్తున్నారు. దేవుడు రావాలంటే మీరే పిల్లాలి. మీ భార్యగా అంటారు దేవుడికి పిల్లు, ఏమండి మీరు పెద్దవాడుగా ఉండగా ఇంట్లో పెద్దవాడు మీరు పిల్లండి, నేను పిల్లండి మీరు పిల్లి. అబ్బో దేవుడికి పిల్లలు అంటే గుడికి వెళ్ళాలి అండి అని అంటారు. గుడికి వెళ్ళక్కర్లేదు. గుడికి వచ్చి ఇట్లాగా గోళ పెట్టుకోదు, ఇటువంటి అమంగళంగా నూరులో ఎవరికి తిట్టుకోడు. భగవంతుని స్థానం అపరిష్కారం చేయకూడదు. గుడికి వచ్చారంటే భగవంతు శ్రేయస్సు కోరాలి. మీ శ్రేయస్సు భగవంతు శ్రేయస్సు భగవత నామమే. అంచేత అంతర బాహిరి సమవ్యవహారం అమ్మని మానదు. లోపల బయటలో అంతా కూడా నేను దాసుని అనేది భగవంతుని దగ్గర నేను కైంకర్యం చేయడానికి సమర్థులు అవ్వలేకపోతున్నాం. కైంకర్యం అంటే ఏమిటి? అరటిపాళ్ళు, ఏదో కందముల ఫలాహారాలు తీసుకుని భగవంతుడిని ఇవ్వడమే కాదు, అసమర్థుడాయనంటే భగవంతుడు నామం చెప్పడానికి అసమర్థుడు. నేను చేయలేకపోతున్నాను నామం. మహాప్రభు ఈ కలియుగంలో ఉదయించారు. దుర్దేవమిదృశం యాజన నానురా, హే నామ ప్రభు మా దురాదృష్టము మీరు అనుగ్రహించి ఈ జగతములో కలిహత జీవులు జగతములో మీరు అవతరించి ఉన్నారు. ఆ నామమే నేను చెప్పలేకపోవడానికి అదే దురాదృష్టాన్ని. అంచేత నామము ఎవరు చేస్తుంది? జై జన కృష్ణ భజే సేవడచ్చు. ఈ కలియుగంలో పెద్ద మినిస్టర్ లేకపోతే గవర్నర్ లేకపోతే రాష్ట్రపతి లేకపోతే సీఎం పిఎం ఏది అయితే గొప్ప, పెద్ద ఉద్యోగం చేస్తే అది గొప్పవాడు కాదు, అతని చలాకి కాదు. జై జన కృష్ణ భజేసేవాడు. ఎవరు కృష్ణ భజనం చేస్తారు అతనే చలాకి. ఎంచేద్దాం మీరు ఎటువంటి ఉద్యోగం సద్యోగం పదవిలో ఉన్నాండి, సమనైరదుతే ధరి పాయ హతే బాధియా కొరవేచడం. నువ్వు చనిపోయిన దానికి జమదత్తులు వచ్చి మీకు కట్టేసి నా సీఎం గారు ఇండియాలో చనిపోయారు, మీరు ఇక్కడ స్ట్రైక్ చేస్తారు. పిఎం గారు చనిపోయారు, అది ఇవాళ సెలవు. ఎందుకు సెలవు ఇవాళ? నా సీఎం గారు పోయారు, పిఎం గారు పోయారు, రాష్ట్రపతి పోయారు. ఇదే డిక్లేర్. ఎవరు? నాకు నేత పోయారు. నేత అంటే ప్రజలు సమూహం తీసుకున్నవాడు నేత, తీసుకున్నవాడు, ఇచ్చినవాడు కాదు. అటువంటి నేత పోతే అది కూడా స్ట్రైక్. అంచేత దేతా ఆద్మీ నహీ హై, లేతా ఆద్మీ హై. ఈ ప్రపంచమే సబు లేతా ఆద్మీ, తీసుకున్నవాడు.
పోస్ట్ సరైన అతనికి ఏదో దొరికిపోయిందా, ఏ మినిస్టర్ అయిపోదు, కానీ కోట్లు కోట్లు మనం మైకులు చెప్తున్నాం అందరికీ, మనకి భయం లేదు. ఎంచేత అంటే అంత అశుభము అమంగళమయ వార్త. పేపర్లు కొంటే బాగుంటుంది అని కబుర్లు, దానికి వార్త అని కూడా పేపర్ పెట్టారు. వాడు పేపర్ వాడు వార్త అని కబురు పెడితే ఇంకా క్రిస్టియన్స్ అందరూ సువార్త అని పెట్టారు. ఐ డోంట్ కేర్, నేను ఎవరికి భయం చేయ, గట్టిగా అందరికి నొక్కేసి చెప్తాను. అంచేత భయం ఎవరికి? భగవంతుడికే భయం. ఏకాకి అమార నాహి పాయము, మనం భగవంతు నామ ప్రచారం చేయలేకపోతున్నాం, అదే భయము తప్ప ఎవరు ఏమి చేసేస్తారు, ఎవరు వచ్చి కొట్టేస్తారు, ఎవరు తీసుకుని వెళ్ళిపోతారు, కేసేసి ఏంటి భగవంతుడు ఏం చేయగలుగుతారు? ఒకడికి చేయవలసింది ఏ జగత్తములో ఏమీ లేదు. చేస్తే పాపమే చేయాలి తప్ప పుణ్యం చేయడానికి ఈ జగత్తములో ఏమీ లేదు. ఒకడి ఉపకారం, హింస, ద్వేషం ఇది చేయగలుగుతారు. మీ శుభము చేసినాడు భగవంతుని నామమే. ఇప్పుడు అందరూ నిద్రపోయి ఉన్నారు, మనం తెల్లవారుజామున వెళ్ళాము, అందరూ సౌండ్ ఎప్పుడు వినపడుతుందో లేస్తారు. లేచిన దానికి చెవులో నామం పడిపోతుంది. అదే మనం అందరికీ సాయం చేసి, అతనికి ఇష్టం లేనా సరే లేచిన ఎప్ప కీర్తనం వచ్చేసింది, పొద్దుపోయింది, అప్పుడు లేస్తారు. అంచేత చైతన్య మహాప్రభు అంటున్నారు, ఉఠరే ఉఠరే భాయ్, లెగండి లెగండి, కొత్త సుఖే నిద్రా జాయ్. పిశాచిలో కూడా, పిశాచి అంటే మాయా. మీకు ఎక్కువ మత్తుగా నిద్ర పట్టుతుంది అంటే మాయా. మీ శరీరంలో వెళ్ళి మాయా ప్రవేశించి మధోభావం, తామసిక భావాలు ఉంది. దాన్ని వాడు సారా తాగితే నిశా ఎప్పుడు పడుతుంది, అలాగా పడిపోతారు. ఇది కూడా నిశా. ఏం నిశా? ఫలిహత జీవులకి అజ్ఞానం, అంధకారమైన నిశా. వాళ్ళందరికీ శుభరాత, మంగళమైన దారి కనిపించలేనవని అమంగళమైన భగవత్ నామాన్ని స్మరించలేక అమంగళ వాతావరణంలో బతుకుతున్నారు. గుడికి వచ్చినా సరే వాళ్ళు మంగళం కోరుకున్నారా, అదే తిట్టు, అదే ముందు వెళ్ళిపోయారు. నేను వచ్చాను, మానికలని వచ్చాను. ఇది అంచేత ఈరోజు చాలా పవిత్రమైన దినము ఏకాదశి. ఏకాదశి అంటే హరివాసర, హరికి ప్రీతిమైన దినానికి హరివాసర. వాసర అంటే దినం. హరికి శుభదినం ఎప్పుడంటే ఏకాదశి. ఈ ఏకాదశిలో చైతన్య మహాప్రభు ఏమిటి అన్నారు? శ్రీహరి వాసరే హరి కీర్తన విధాన్. ఈవేడు హరివాసరాన్ని చెప్తున్నారు. ఈ హరివాసలో ఏమి చేయాలంటే, ఈ హరివాసంలో వీధి విధానం ఏమిటంటే కీర్తనమే. శ్రీహరి వాసరే హరి కీర్తన విధాన నృత్యారంభిల ప్రభు జగతెర ప్రాణ. ఈ జగతంలో ప్రాణం ఏమిటి అంటే, ఈ జగతానికి ఈ గ్యాస, ఆ గ్యాస, ఆ గాలి, ఆ తిండి, ఆ నీళ్ళు, ఇదే జగత్తులో ప్రాణం. ప్రకృతిని ఎప్పుడు దూషితం అవుతుందో చాలామంది జీవులు చనిపోతున్నారు. ప్రకృతి శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అందరూ పవిత్రత ఆచరించాలి, పవిత్రతాన్ని అనుసరించాలి అని వాతావరణం కలుషితం అయిపోయింది అని అంటారు. ఎలాగా వాతావరణం కలుషితం అంటే అందరూ పాప విషయాలు ఆలోచించి
పుణ్య శుద్ధమైన విచారం వదిలేశారు ఎప్పుడు, అప్పుడు వాతావరణం కలుషితం అయిపోయింది. ఎవరు పుణ్య విచారం, పుణ్యనామము, పవిత్రమైన భగవత్ ధామములు, భగవత్ ఆలయములు, సో ఇంటిలో కూడా, మీ ఇంట్లో వాతావరణం కూడా బాగుండాలి అంటే కీర్తనమే. శ్రీవాస ఇంటిలో కీర్తనం అనే ఒకటే అనే అబ్బాయి చనిపోయాడు. శుభము జరగవలసిన స్థానంలో అశుభం ఎందుకు జరిగింది? నా ఏకైక పుత్ర ఆ రోజు నైట్ అంతా వాళ్ళ ఇంట్లో స్వయం మహాప్రభు ఉంటూ కీర్తనం జరిపింది. కానీ ఆ ఒకటే కుమారుడు చనిపోయాడు. అశుభం ఎందుకు వచ్చింది? ఎప్పుడు అక్కడ కీర్తన మాయమని. నా కుమారుడికి వైరాగ్యం, తల్లిదండ్రి పట్టుదలతో గృహంలో కీర్తన చేసిన సమయానికి కుమారుడికి కూడా ఆ కీర్తన ప్రభావం పట్టింది. అతనికి కూడా వైరాగ్యం. ఏమిటి? నా కోపస్య పిత, ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు? భజన కీర్తన శాస్త్ర ఆలోచనలు ఉంటే ఎవరికి ఎవరే జమునా తీరే, ఎవరితో సంబంధం లేదు. తల్లి ఎవరు తండ్రి ఎవరు అంటే వరుసగా లెక్క చేస్తే మీ తల్లి తండ్రి ఎవరు చూసుకోండి. మీ తల్లి తండ్రి ఎవరు? అది భగవంతుడు. ఈ సృష్టి ఎక్కడి నుంచి తయారైంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది కూడా. వివాహం సమయానికి పిత అహమస్య జగత్, ఈ గీత భగవద్గీతలే అని ఉంది. మాత దాత, రక్షించినవాడు, తల్లి పోషించినవాడు, అందరూ నీవే అని భగవద్గీతలో చదువుతుంది. కాబట్టి తల్లి తండ్రి ఎవరు తెలియలేక ఇప్పుడు తల్లి తండ్రి సేవ విడిచిపెట్టేసి భగవంతుడు సృష్టికర్త భగవంతుడిని విడిచిపెట్టేసి మంగళమయ శుభమయ నామాన్ని విడిచిపెట్టేసి అపవిత్రమైన వాతావరణంలో మనం బ్రతుకుతున్నాం. అపవిత్రం ఎట్లా తొలుగుతుంది? అపవిత్రవా సర్వావస్థాగత వస్తువు జహస్మరేట్ పుండరీకాకి. ఎవరు పుండరీకాకి నామం స్మరణం చేస్తారు, అప్పుడు అపవిత్రత తొలుగుతుంది. కాబట్టి ఈరోజు శ్రీహరి వాసరే హరి కీర్తన విధానం. శ్రీహరివాస అంటే ఏకాదశి. హరివాస మనకి భాసమన్నీ తెలియదు. హరివాసర హరివాస ఏంటి తెలుసు. ఈ 7 వారము అంతా 7 పేరు దేవుడికితో పూజిస్తున్నారు. హరివాసర ఎవరు పేరు? హరి 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 తాలూకా పేరు. అంచేత ఆదివారం భాస్కర ఆరోగ్యం ఇచ్చది సూర్యనారాయణకి. సోమవారం శివ 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 ఓం నమో శివాయ అది సోమవారం. మంగళవారం అమ్మవే జగదమ్మవే బొమ్మవే, ఇది మంగళవారం అమ్మవారికి పూజిస్తున్నారు. బుధవారం ఎవరు? అయ్యప్ప. మాకు తెలియదు. బుధ అంటే పండితుడు నేనే అనుకున్నాం. అయ్యప్పో 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 అంటే ఏంటి? ఏ అయ్యా నువ్వు పో. అర్థం చేసి పాటలు పాడితే బాగుంది. అయ్యప్పో అంటే అయ్యా నువ్వు అయ్యా రా పో. ఇది బుధవారం. లక్ష్మీవారం పోలే. లక్ష్మీదేవిని ఇప్పుడు విడిచిపెట్టేసి బాబా గారు ఏదో పేర్లో ఫోన్లో ఈరోజు అందరూ పెట్టేస్తున్నారు. బాబా గారు ఆ స్టైల్లో వచ్చినా కానీ శరీరం పుల్లకిపోతుంది. అంచేత అందరూ అబాక అయిపోవలసిందే స్థితిని చూసి.
లక్ష్మీవారము శుక్రవారము ఎవరికి పూజ చేస్తున్నారమ్మా? శుక్రవారం ఎవరు పూజ? అది కనక మహాలక్ష్మిడ. అది కనకం అంటే బంగారం, బంగారు బొమ్మ. అమ్మ నువ్వు బంగారు బొమ్మ. ఇప్పుడు ఈ కనక మహాలక్ష్మి ఇప్పుడు దేవస్థానము డబ్బులు ఎక్కువ వస్తుంది అని గవర్నమెంట్ కూడా టెకప్ చేశారు. అయిపో అమ్మవారు లేకపోతే అది గవర్నమెంట్ టెకప్ చేస్తారండి మొత్తం. ఇప్పుడు మార్కెట్లో హోటల్ అందరికీ కొబ్బరికాయ లోటు లేదు. మార్కెట్లో ఉన్న కొబ్బరికాయ అంతా అక్కడికి. హోటల్లో పూర్తిగా కొబ్బరికాయ కొనలేక మొక్కలు కొంటే సౌకర్యం. ఇప్పుడు పచ్చడి కనకామ్మ గారు భోగము ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పోపుతో కలిపి కొబ్బరికాయ పచ్చడి. అంచేత ఇది శనివారం ఎవరికి పూజ చేస్తారు? దుర్గా, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వరుడు. కొడో వెంకట నాయక అని అన్నారు. కలియుగంలో వెంకటేశ్వరుడు పుట్టారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడో వెంకటేశ్వర స్వామి ఏ యుగంలో అవతరించారు? కొడవు వెంకట నాయక, ఇంకా రెండో కాదు. ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామికి ఎవరు ప్రతిష్ఠింపు చేశారు? ఏ దేవతలు అక్కడ వచ్చారు? వరుణుడు వచ్చారు, కుబేరుడు వచ్చారు. పెళ్ళికి డబ్బులు తక్కువ అయితే కౌడి డబ్బులు కూడా ఇచ్చారు. చూసారా? అయ్యో వెంకటేశ్వర స్వామికి కళ్యాణ స్వామికి డబ్బులు తక్కువ అయితే కుబేరుడు ఇచ్చారట ఎవరు వచ్చి. అంచేత మనం ఎక్కడ మన అమ్మాయి కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం ఉంటుంది. ఏ ఊరిలో వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ వెళ్ళి పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తే అది కాదు, శుభం ఎట్లాగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం భోజనము, పెళ్ళి వెంకటేశ్వర స్వామి కళ్యాణం, భోజనము ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు. ఎక్కడ భోజనం చేయాలి? 5 స్టార్ పళ్ళ హోటల్కి ఆర్డర్ ఇచ్చాను నేను. అని చెప్తారు. మీ ఆర్డరు మీలో ఉన్న భావన కూడా ఆర్డర్తో పంపిస్తారు అన్నమాట. శుభం మీకు కలుగుదు. అందరూ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళి పెళ్లి చేస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తున్నారు. ఎవరు బాగుపడుతున్నారా? పెళ్లి చేసిన 2 నెలలకి 4 నెలలకి బిడియాకులు కూడా పడిపోతుంది. అంచేత శుభము అనే ఏమీ లేదు జగత్తులో. అంతా శుభం బట్టి మీరు ఎక్కడికి వెళ్ళండి భగవత్ నామ. మీరు ఎక్కడికి వెళ్ళండి, ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, ప్రతి జీవుడు లోపల ఉండేది. వాడు బాగుపడాలంటే భగవంతుడికే పిల్లాలి. భగవంతుడిని పిలిస్తే రాలేక ఎక్కడ ఉన్నారా? ఎవరు పిలిచారో అక్కడికి లేడిట తన పిల్లలతో పాటు అడవిలో మేపుతున్నట్ట. ఈ సమయంలో ఒక వ్యాధుడు అంటే బోయవాడు ఉండి అని చెప్పాను. నేను ఇంటి నుంచి బయలుదేరినాను, మొత్తం చాలా మంచిగా ఉంది, దెబ్బతో 3 జీవులు ఇప్పుడు మాకు దొరుకుతుంది అని చెప్పి లేడు తన పిల్లలతో పాటు మేపిన సమయానికి ఒక పక్కన వల వేసేసారు, ఒక పక్కన మంట పెట్టేశారు, ఇంకొక పక్కన ఏం చేశారు, మంట పెట్టారు, వల వేశారు. అతనే అన్నారు, నేను ఈ పక్కన వెళ్ళిపోతాను అంటే అటువైపు నా సింహాలు, పులిలు, హింస్ర జంతువులు ఉన్నారు, మాకు మింగేస్తారు. ఇంకొక పక్కన ఇతని బాణం పట్టుకుని నిలబడిపోయారు.
వాడికి గతి లేదు, ఎటు వెళ్ళాలి. ఇప్పుడు చూస్తుంది లేడీ, నేను ఎట్లాగా నేను దాటుతాను, రక్షించి పడతాను. 2 కోమళమతి, 2 శిశువు మా దగ్గర, 2 పిల్లలు ఉన్నారు. నేను రక్షించి పడలేను, పిల్లలు కూడా రక్షించలేను. మా కర్తవ్యం ఏమిటి? కృష్ణార్పణం. మరియు మా కర్తవ్యం ఏమిటి అని నీ గురించి ఆశ్చర్యపోయారు, అడుగుతున్నారు భయంతో. ఎట్లాగా నేను దీని నుంచి విముక్తి పొందుతానని. ఇంకా ఏ దారి కనిపించలేకపోతే చివరికి లేడీ భగవంతుడికే పిలిచారు. అబద్ధబాంధవ ద్రౌపది ఎట్లాగా పిలిచారు, కుంతి ఎలాగా పిలిచారు, అందరూ ఆపదలో ఉన్న స్వామికి భక్తులు ఎలాగా పిలిచారు. ఈ లేడీ కూడా అలాగా భగవంతుణ్ణి ఆశ్రయించిన వలన అప్పటికే వర్షము కురిపించింది, గట్టిగా గాలి వచ్చింది, వల అంతా కొట్టుకుని ఎగరేసింది. వర్షముతో మంట పడిపోయి ఆరిపోయింది. ఇంకా బోయివాడు కూడా దెబ్బ, వర్షము దెబ్బ గాలితో వెళ్ళి అతనే పడి ఎక్కడికే వెళ్ళిపోయారు. ఇంకా ఈ లోపల పులిలు సింహాలు ఎక్కడికే వెళ్ళిపోయారు. ఇతనే ఆనందంతో పరిగెట్టి తన బిడ్డలతో పాటు తన స్థానానికి చేరిపోయారు. అంచేత ఇప్పుడు దీనికి అంటారు మృగుని స్తుతి. ఏమా ఆ బొట్టు ఆపరా, బొట్టు ఆపండి. ఎందుకు బొట్టు? పవిత్రంగా ఉన్న వాళ్ళకే బొట్టు. ఇంటికి వెళ్తే చేప మాంసం తింటారు, బొట్టు పట్టేస్తే బయకుంటికి వెళ్ళిపోతారా? పవిత్రత ఆచరించండి, పవిత్రత పాటించండి, మీకు దారి భగవంతుడు చూపిస్తారు. అభక్ష్య భక్షణము చేసి భక్తులు వాళ్ళ ఏకాదశి భక్తి చేయండి. ఏకాదశిలో భక్తి, ఇదో భక్తి. శ్రీహరి బాసరే హరి కీర్తన విధానం. నేను ఫోను తిప్పినా సరే ఇవాళ ఎక్కడ కీర్తన పార్టీ దొరకలేదు. 15 రోజుల నుంచి నేను ప్రయత్నంలో ఉన్నాను. ఇవాళ భజన సమాజాలకి పెట్టి డబ్బులు తీసుకుని వెళ్తారు. ఇవాళ కీర్తన చేస్తామంటే మాకు ఖాళీ లేదు అని. ఒడిశా ప్రాంతం అంతా కూడా తిప్పాను, ఆంధ్రలో కూడా తిప్పాను. ఎవరు వచ్చినా సరే కూర్చుని ఒక సమాజ పార్టీ వచ్చి భజన వాళ్ళు కూడా మాకు ఖాళీ లేదు అన్నారు. మనం ఈ ప్రయత్నంలో ఉన్నారు. వచ్చిన ప్రజలకి శ్రేయస్సు ఎలాగా కలుగుతుంది. ఈ అందరూ హరిభజన చేయలేనా సరే గుడిలో భజన సమాజం ద్వారా భజన చేస్తే అందరూ వచ్చిన చెవులు పడితే అందరికీ సుఖం కలుగుతుంది. ఉద్దేశం అంది ఇది, వాళ్ళ ఉద్దేశం ఇదే. చెప్తే స్వామీజీ కోపం పడుతున్నారు అని అంచేత వాతావరణం అటువంటికి అయిపోయింది. అపవిత్రమైన వాతావరణంలో మనుషులు భక్తులు ఇక్కడ బ్రతికిన వాతావరణం కాదు. అంచేత ఈ అందరికీ ఉన్న పశుబుద్ధి పోవాలి, అజ్ఞానత తొలగాలి. పవిత్రము శుద్ధమైన ఆహారం తిని పవిత్రంగా ఉండాలి. అప్పుడు భగవంతుడిని పిలిస్తే ఏమో పలుకుతారు ఏమో. అంచేత ఇప్పుడు ఎవరు గురుపాద పద్మాన్ని ఆశ్రయించడం లేదు. అజ్ఞానత తొలగడానికి గురువే. అంచేత ఈ అజ్ఞానం తొలగిస్తారు ఎవరు అంటే భగవత సంబంధ జ్ఞానం ఉపదేశం ఇచ్చి అజ్ఞానత తొలగాలి. బాబు మార్కెట్కి వెళ్ళి అడుగుతారు, నేను మూర్ఖుడిని, మన అజ్ఞానత తొలగాలి, 10,000 తీసుకోండి, 5,000 తీసుకోండి, కొద్దిగా జ్ఞానం ఇవ్వండి అంటే. భక్తి ఇవ్వాలి అంటే అతనే మోసం చేసి షాపులో అమ్ముతున్నారు. అతని దగ్గర ఎక్కడ భక్తి అజ్ఞానము తొలగించడానికి దారి లేదు. ఒకటే దారి భగవత్ నామం. ఇది
ఏ గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా సరే చాలు. పూర్వజన్మ సుకృతి బట్టి, సంస్కారం బట్టి, మనలో ఆచరణ బట్టి ఈ భక్తి, ఈ జ్ఞానం, వైరాగ్యం, నామం ప్రతి రుచి కలుగుతుంది. అంచేత ఈ భగవతం జ్ఞానం తెలుసుకోండి బాబు అని చెప్పి పురాణం, శాస్త్రం, వ్యాసులు వారు పాపం పుట్టిన తర్వాత తల్లిదండ్రి ముఖము చూడలేక వ్యాసులు వారు కూడా భగవత పురాణంలో శాస్త్రము అంతా వర్ణించి నేనుతో ఉన్న స్వని వ్యాస భగవాన్ హరి భగవంతుడు స్వయం వ్యాసదేవుడుగా అవతరించి ఈ గ్రంథాలు అంతా రాశారు. ఎంచేత రాను రానుగా మనుషులు మూర్ఖులు, అజ్ఞానులు అవుతారు. బట్టి ఈ నేను రాసిన గ్రంథము వాళ్ళు చదివి విని పుణ్యాత్ములు అవుతారని అటువైపున ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు అష్టాదశ పురాణాలు అన్నీ వచ్చింది. అష్టాదశ పురాణము, ఉప పురాణం అన్నీ రాశారు. అది చదివితే కొద్దిగా జ్ఞానం అది లేదు. ఇప్పుడు డూప్లికేట్గా అభ్యాసులు పుట్టారు. ఏంటి, నోబెల్ చదువుతున్నారు. ఇంకా ఏంటి, డిటెక్ట్, ఇవన్నీ చదువుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఏమిటి సెల్ ఎక్కువ తెలుసా? ఏ బుక్ అదే. ఏ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ అతని తాలూకా తమాషాకరమైన కథలు ఇటువంటివి అన్నీ కొంటున్నారు. బండిలో వెళ్ళిన స్వానికి ప్రయాణం వెళ్తారు, ఇక్కడి నుంచి తిరుపతి అనుకోండి, ఎట్లాగా కాలక్షేపం ఆ పుస్తకాలు అమ్ముతారు, చూసారా? అది కొనేస్తారు, చదివిస్తారు, పాడేస్తారు. లేకపోతే నీళ్లు లేకపోతే దాంట్లో ముడ్డి కూడా ఉడిపేస్తారు బండి. ఇటువంటికి పుస్తకాలు చదివి ఇటువంటికి వ్యవహార జ్ఞానాలు నేర్చుకుని మనుషులు బాగుపడతారా? అంచేత మహాజైన బతంత మహాజనులు ఏ దారిలో నడిచారు, ఏ నామాలు చెప్పారు, ఏ పూజా విధానం చేశారు, అటువంటికి విధానం చూడండి. అందుకే ఎక్కడి నుంచి పుట్టారు, ఇండియా లోపల ఎక్కడ పుట్టారు, స్వామి పుట్టారు. స్వామి ఎవరు అనేది అంటే, ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు బోల్డ్ మంది ఏం చేస్తున్నారు, ఒక పూట తింటున్నారు పాపం, రాత్రికి స్వల్పాహారముట. అట్లాగా ఆచరిస్తూ ఉంటూ స్వామికి రాత్రి పగల పిలిచే ఉంటున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు, నామాలు చేస్తున్నారు. నామం చేసినా సరే అందరూ స్వాములకి ఏదో స్వల్పాహార ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొద్దిగా ఆలోచిస్తామా, ఆ స్వామి యొక్క దేవాలయం ఎక్కడ, ఏదో తమిళనాడు, అది కేరళ, అక్కడికి మనం వెళ్ళి దర్శనం చేసి కూడా ఎర్ర అంటే ఏంటి, ఎర్రోడు అంటే ఏంటి, ఎర్రముడి కడుతున్నారు కదా, ఇమ్ముడి అని ఉందా, ఇరుముడా తెలియదు. వాళ్ళు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి ఇరుముడి కట్టేసి వెళ్తున్నారు, నడిచి వెళ్తున్నారు. ఎంచేత అందరూ ఎంత కష్టపడుతున్నారంటే, ఇంటిలో ఆడవాళ్ళు ఒప్పుకోలేకపోతే, లేకపోతే అందరు వేషం మారుతారా? అందరికి ఏదో అలవాటు ఉంటుంది. ఆ దుర్వాలవాటు పోవడానికే భగవంతుడిని తలుచుకుంటారు. నిజంగా మనం విపత్తగామి అంటే ఇతర అలవాటు అభ్యాసము కొద్దిగా పరివర్తన అయిన తర్వాత ఎవరైనా సరే చిరాగ్గా పరాగ్గా ఇంట్లో మంచి పని చేసి ఒత్తిడితో ఉంటారు.
ఏదో బయట నుంచి కొద్దిగా తాగేసి వచ్చేస్తారు, భార్య మీద తిట్లు మొదలు పెడతారండి, ఊరుకుంటారండి. ఆమె దేవుడికి పూజ చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. మా ఆయన బాగా ఉండాలి, మంచి దారికి రావాలి, తాగడానికి అలవాటు ఉండేది కాదు, ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర నేర్చుకున్నాను, ఇది ఏంటి మా సంసారం తగలడిపోతుంది అని చెప్పి ఈ అందరూ ఇటు దిక్య, మగరు అందరూ అటు దిక్యలో ఉంటారు. అప్పుడు ఏమో అప్పుడు దేశం బాగుపడుతుంది. అంచేత దేవుడి తలుచుకుంటారండి. భార్య అడుగుతున్నారు, ఏంటి మీరు దిక్య తీసుకున్నానా? ఏమి దిక్య? అయ్యప్ప అని. అయ్యప్ప ఎవరండి? ఏ దేవుడు అండి? అయ్యప్ప అని దేవుడు ఉన్నారమ్మా. ఏదో ఎక్కడ అది కేరళలో ఉంది అంతే. ఈ దేవుడు ఎక్కడ ఉన్నారో పురాణం విని ఉంటారు, కొన్ని లోతులో ఉంటుంది విషయాలు. ఈ అయ్యప్ప ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏ అవతారం? మోహిని అవతారమా? మోహిని అవతారం? అయ్యో, మోహిని అవతారం కాదు. మోహిని అవతారము అది కూడా రైటే, ఎంచెత్త అంటారు. మోహిని రూపము ధరించి మహాదేవుడి దగ్గరికి ఎప్పుడు మోహిని దర్శనం ఇచ్చారు. ఇప్పుడు పొద్దున్న మీరు రాత్రి గోపాల సహస్రనామం చదువుతున్నారా? అదే స్టోరీ దాంట్లో వస్తుంది మాట. విష్ణు సహస్రనామములో కూడా ఉంది, కో ధర్మ సర్వధర్మానాం భవతః పరమః కించపనుచ్యతే జంతు జన్మ సంసారవతః. దాంట్లో కూడా ఉంది విష్ణు సహస్రనామం, గోపాల సహస్రనామం. అండి మీరు ఎల్లప్పుడూ మీరు ధ్యానంలో పూజలో కూర్చుని ఉంటున్నారు, అది ఏ దేవుడు చెప్పరా అని పార్వతి ఎక్కడికి అక్కడే క్వశ్చన్, ఎక్కడికి అక్కడే అంచేత ఇప్పుడు అందరూ బాగుపడని గురించి దీక్ష తీసుకుంటున్నారు. కానీ దేవుడు పేరు చెప్తే ఎక్కడి నుంచి దేవుడు వచ్చారంటే చెప్పడానికే కొద్దిగా కష్టసాధ్యమే అందరికీ. అంచేత భగవత్ నామం వలే ఇవన్నీ పురాణం అందరూ స్వామిలు అందరూ విని కొద్దిగా తెలుసుకుంటారా అని మొదలుపెట్టాను. కానీ భయం లేదే, నాకు భయం లేదు. ప్రమాణం శాస్త్రమే ఇది. ఇప్పుడు ఏంటండి వాళ్ళ ఏకాదశి, అది మన విషయాలే. ఏకాదశి ఏ దేవుళ్ళు పూజ చేయాలి, నా కీర్తనం చేయాలి, హరి కీర్తనంలో. ఇవాళ హరి మందిరంలో హరినామ సంకీర్తనం. అందరూ బొట్టులకి ఎందుకు తిడుతున్నాను అంటే హరిమందిర తిలకము, హరిభక్తి లేని హరిమందిర తిలకము దానికి అంచేత ఇవాళ శ్రీహరివాసర సదాచారం పాటిస్తూ ద్వాదశ శ్రీహరి మందిరం తిలకము చేసి భగవత్ ఉపాసన హరికి పొందడానికి ఏకాదశి ఇటువంటి పూజలు ఈరోజు మొదలైంది. అంచేత ఈరోజు ప్రబోధిని ఏకాదశి, కార్తీక మాస శుక్లపక్షం ముందుకి పౌర్ణమి వస్తుంది బట్టి అది శుక్లపక్షం. ముందుగా అప్పుడు వెళ్ళిపోయింది, అది కృష్ణపక్షమే. చికాటిగా ఉంటుంది బట్టి కృష్ణపక్షం, ఇది శుక్లపక్షం. ఈ శుక్లపక్షం ఏకాదశి పేరు ఏంటి అంటే ప్రబోధిని అంట. ప్రబోధిని అంటే తెలుసుకోవాలి ఈ ఏకాదశి చేసిన వలన ఫలితాలు ఏమిటి. ఈ విషయాలు మన లేక అండర్స్టాండ్ లేక ఎవరు నారదుల వారు బ్రహ్మాదేవుడికి అడుగుతున్నారు. ఈ ప్రబోధిని ఏకాదశి అని రాసిపడింది. ఈ ప్రబోధిని ఏకాదశి ఎట్లాగా వచ్చింది, ఏ విధంగా పాటించాలి అంటే ఏ ముని శ్రేష్ఠ నారద
స్కంద పురాణంలో బ్రహ్మ నారద సంవాదంలో ఇది వర్ణించబడింది. బ్రహ్మ చెప్తున్నారు, హే ముని శ్రేష్ఠ, పాపనాశకారి ఏకాదశి వ్రతం చేసిన వలన పాపము తొలగిపోతుంది. పుణ్యవర్ధనకారి, పుణ్యము పెరుగుతుందిట, పాపము తొలగిపోతుందిట. ముక్తిదాత్రి, ఎవరు ముక్తి కలుగుతుంటారు కావలా ముక్తి కూడా దొరుకుతుంది. ప్రబోధిని ఏకాదశి మహాత్మ్యం శ్రవణం మీరు వినండి. ఏ విప్రేంద్ర గంగా ఏ విప్రేంద్ర అంటే ప్రపంచంలో గంగా ఎప్పుడు ప్రపంచానికి వచ్చింది? ఎప్పుడు వచ్చింది? చరిత్రము ఉంది. గంగా భాగీరథి గంగాకి భూలోకానికి లేకపోతే ఇక్కడ ఉన్న గంగా కాదు. ఈ గంగా జమున నర్మదా సరస్వతి అంతా దేవలోకంలో ఉండేది అంతా ఇప్పుడు ఈ భూలోకానికి వచ్చింది. అంటే ఎవరు తీసుకుని వచ్చారు? పరమ పవిత్రమైన భగీరథి. భారతము నుంచి భరతుడు తాలూకా కార్యకలాపం నుంచి భగీరథి పవిత్రమైన ఈ భగీరథి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది భగీరథి? భగీరథి అంటే గంగా ఒక పేరు భగీరథి. అంచేత హే విప్రేంద్ర, గంగా తాలూకా ప్రభుత్వం భగీరథి గంగాకి తీసుకుని వచ్చారు భూలోకం. అది కొంత రోజు వరకు భగీరథి పవిత్రత ఉండేది. తర్వాత భగీరథి తాలూకా పవిత్రత కూడా వెళ్ళిపోయింది. అప్పుడు గంగాలో ఇప్పుడు పవిత్రత ఉంది అండి. గంగాజలం పెట్టుకున్నా సరే దానికి పురుగులు ఉండేది కాదు. ఎన్ని వందల సంవత్సరం ఇప్పుడు పురుగులు వచ్చేది. ఎంచేత మలమూత్ర విసర్జన చేసిన వాళ్ళ. యమునా నదిలో పవిత్రత ఉందా? ఢిల్లీ సిటీలో ఉన్న మొత్తం మున్సిపల్ డ్రైన్ అంతా యమునాకి. కలకత్తా సిటీలో ఉన్న అన్ని ఇప్పుడు కలకత్తాకి లారీ గోవులు వెళ్ళిపోతుంది. అది నరికిన రక్తం అంతా అది దాంట్లో. గంగాలో ఎప్పుడు వరకు ఉండేది? అందరూ ఆచరించిన వరకు. ఇప్పుడు గంగాకి ఎవరు ఆచరించలేదు. గంగా నీళ్ళు ఇప్పుడు అన్నిటికీ సప్లై. ఎక్కడికి? నా సిటీలో అన్నిటికీ గంగా నీళ్ళు సప్లై. ఆ గంగా నీళ్ళలో మన ఇంట్లో మనం ముడి కట్టుకున్నాం. పవిత్రం ఎక్కడ? ముడి కడిగిన గంగా నీళ్ళు ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఉపయోగించిన నీళ్ళు ఇంకా చెడ్డగా డ్రైన్లో ఇంకా గంగా నుంచి నీళ్ళు తీసుకుని వెళ్తున్నారు. అపవిత్రంగా వ్యవహారం చేసి అది ఇంకా డ్రైన్కి గుడిచిపెట్టేసి ఇంకా పవిత్రత పోయింది, నాశించిపోయింది. ఈ గంగాల ప్రభావం పోయింది, ఇప్పుడు లేదు. ఇక్కడ ఇదే చెప్తున్నారు. గంగా ప్రభుత్వం పృథివీ పైన ఎన్ని రోజుల వారికి ఉండేది? అప్పుడు వరకు పాపం భస్మ అయిపోయిందిట. గంగా నీళ్ళు జల్లితే. కానీ పాప భస్మకారి కార్తీక హరిబోధిని ఏకాదశి జగత్తములో ప్రకటన. అప్పటికి ఈ హరిభక్తి ప్రపంచంలో ఉండేది కాదు. పాపము ఎట్లాగా తొలుగుతుంది? గంగాలో కూడా ఇప్పుడు పాపం అయిపోయిందో ఇంకా ఈ అన్ని పాపము ఎక్కడే, ఈ మూట ఎక్కడ ఉంచుతాం వరకు. అప్పుడు ఏకాదశి ప్రకటమైందిట. సముద్రము, తీర్థము తథా సరోవరం నీళ్ళు ఎక్కువ ఉన్న పుణ్య ప్రభావము ఈ గంగా తాలూకా, యమునా తాలూకా పుణ్యత, నదీ తాలూకా పుణ్యము గర్జనంగా ఉండేవారు.
ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ ప్రబోధిని ఏకాదశి అప్పుడు ఈ ఏకాదశి తిథిని ప్రకటన అప్పుడు చేయలేదు. ఒక సహస్ర అశ్వమేధ యజ్ఞము, 100 రాజస్వయ యజ్ఞము చేస్తే ఏ ఫలితము కలుగుతుందో ప్రబోధిని ఏకాదశి వ్రతం మనుష్య అటువంటి చేసిన వలన ప్రాప్తం కలుగుతుంది. ఇప్పుడు ఇటువంటి పవిత్రమైన దినము ఏకాదశి దినం భగవంతుడు సృష్టించారు. ఈ మాటలు విని బ్రహ్మ చెప్పిన మాటలు విని నారదులు వారు వాడుతున్నారు. హే పిత, హే తండ్రి, ఒక భక్త భోజనం చేసిన నక్త భోజనం మరియు ఉపవాసం వలన ఏ పుణ్యం అవుతుంది అది మాకు చెప్పండి అని దయచేసి చెప్పండి. చాలామంది ఒక పూట తింటారు, ఒక పూట తింటే ఏమిటి అవుతుంది? స్వయంగా మీరు అతనే వంట చేసి తినాలిట. బ్రహ్మ చెప్పారు, ఒక భక్త భోజన వలన ఒక జన్మంలో పాప వినేస్తున్నాడు. ఒక పూట తిని ఉపవాసము కార్తీక వ్రతం చేసినాడు 1 సంవత్సరములో ఉండి పాపాలు పోతుంది. 1 జన్మములో ఉన్న పాపాలు పోతుంది. అతని వంట చేయాలి, అతను తినాలి. నక్త భోజనం 2 జన్మల పాపాన్ని విధ్వంసం చేస్తుంది. ఉపవాసం చేసిన వలన ఉపవాసం చేసిన వలన ఏమి తినలేక ఉపవాసం చేస్తే నిరంపు ఉపవాసం అని అంటారు. అది చేస్తే 7 జన్మల పాపం తొలగిపోతుంది. మూడు లోకములు ఏది కనిపించేది కాదు, కనిపించేది లేదు, అప్రార్థిత అలభ్య వస్తువు ఈ హరిబోధిని బోధిని ఏకాదశి చేసిన వాళ్ళకి భగవంతుడు ఇస్తారు. 3 లోకములు ఏది లేదు, కానీ హరిబోధిని బోధిని ఏకాదశి ఈరోజు చేసిన వాళ్ళకి అది భగవంతుడు ఇస్తారు. మేరు పర్వతం, మందరాచల పర్వతం ప్రమాణంగా అత్యంత ఉగ్ర పాపహారిణి, అంత ఎత్తులో ఉన్న పాపము కూడా ఈ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి పటాపాంతులు బూడిది అయిపోతుందిట. పాపాలు అంతటా భస్మీభూతం అయిపోతుంది అంటున్నారు. ఏ ముని సారథుల నారద, మా వాక్యం అనుసారంగా నీవు మనుష్యం ఏ వ్యక్తి ఏ మానవుడు ఈ సుకృతి పొంది ఉన్నారు, మేరు సమానంగా పాపాలు తొలగిపోయి పుణ్యము కూడా మిగిలిపోతుంది. ఈ అందరూ సంధ్య చేస్తారు. సంధ్య అంటే ఏమిటి? త్రిసంధ్య. సంధ్యావందనాది చేస్తారు, దేవుడు పూజ చేస్తారు. ఎవరు సంధ్య చేయరు వ్రతభ్రష్టం అవుతుంది. నాస్తికులు, వేద నిందుకులు, ధర్మశాస్త్ర దూషితము, ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాటిస్తున్నారు. ఇప్పుడు పూజలు చేస్తున్నారు చూసారా, రకరకాల స్వామిలు, రకరకాల పూజలు. పరస్త్రీ భోగి మూర్ఖులందరూ తాలూకా శరీరములో ధర్మము ఉండలేకపోతుంది. ఇంకా ఆచరించలేకపోయిన వాటి విశ్వాసము కలగట్లేదు. అంచేత ఇతర ధర్మాలనే అనుసరిస్తున్నారు. ధర్మశాస్త్రం దూషితకారి, పరస్త్రీ భోగి మూర్ఖులందరూ శరీరంలో ధర్మము ఉండలేకపోతున్నారు. నిందిత అశుభకర్మ చేసిన వాడు ఉచితము కాడు. సదాచార సంపన్నమై ఉండడమే ఉచితం. ఉత్తమ కర్మ ప్రవృత్తి
ఉత్తమ కర్మ చేసి ఉంటే ధర్మము నాశనము అవురు. ఉత్తమ కర్మ చేయట్లేదు వలన ఈ అధర్మిలు విధర్మిలు ఈ ప్రచారాలు ఉంటుంది. ఎవరు ప్రవధిని వ్రతం తప్పకుండా చేస్తారు. దాని తాలూకా సత్వజన్మంలో 100 జన్మములలో ఉన్న పాపము తొలగిపోతుంది. ఈ ఏకాదశి వ్రతం ఎవరు ఇవాళ చేస్తారు 100 జన్మంలో ఉన్న పాపము కూడా తొలగిపోతుంది. ప్రబోధిని ఏకాదశి రాత్రము జాగరం ఉండాలి అన్నాను. పగలంతా ఉపవాసం ఉంది, భగవతనామం చేస్తూ రాత్రి కూడా మేలుగా ఉండాలిట. అతీత వర్తమాన్ భవిష్యత్ 10,000 కులము తాలూకా విష్ణులోకానికి వెళ్తారు. ఇవాళ ఏకాదశి వ్రతంలో ఉంటూ ప్రబోధిని వ్రతం చేసి రాత్రము జాగర ఉండి భగవత సాన్నిధ్యంలో కాలాతిపాతం చేస్తే 10,000 జన్మములు తాలూకా విష్ణులోకాలకి వెళ్ళి ఉంటారు రాత్రికి. ఏ నారద, ఏ మానవుడు కార్తీక మాసమున ఏకాదశి వ్రతం భగవాన్ విష్ణు తాలూకా ఆరాధన చేయరు, ఎవరు చేయరు, దాని జీవితం కాలవరికి దాని జీవితంలో చేసిన అంతే పుణ్యం సకల పుణ్యము ధ్వంసము అయిపోతుంది, బూడిదలో కలిసిపోతుంది. ఏ బిర్పేంద్ర అటువంటికి కారణం వలన కార్తీక మాసమున విష్ణు తాలూకా ఆరాధన ఉంటుందిట. విష్ణు తాలూకా ఆరాధన అంచత స్వపాక భోజనం కార్తీక మాసంలో స్వపాక బంధం అంటే స్వయం పాకము చేయాలి, వంట చేయాలి. భోజనం చాంద్రాయణ వ్రతము అటువంటి ఫలితము కలుగుతూ వ్రత ఫలము పుణ్యప్రాప్తం అవుతుంది, అతనికి పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసమున విష్ణు తాలూకా కథ, విష్ణుమూర్తి తాలూకా కథ వినాలి. ఇంకా శ్రవణం చేసిన వలన 100,000 గోదానము తాలూకా ఫలితాలు లభిస్తాయి. ఏ మానవుడు విష్ణుడు తాలూకా దివ్య కథా శ్రవణం చేస్తారు శక్తి అనుసారంగా దక్షిణ ప్రదానం చేస్తారు. దాని తాలూకా సనాతన స్వర్గలోకు ప్రాప్త కలుగుతుంది. వ్రతం చేస్తే కాదు, వ్రతానికి విధి విధానం అనుసారంగా దక్షిణ కూడా ఇవ్వాలిట. నారదముని చెప్తున్నారు, దయచేసి ఏకాదశి వ్రత విధానం మాకు చెప్పండి, ఏ రకంగా చేయాలి చెప్పండి అని బ్రహ్మకి అడిగిన వలన నారదుల వాక్యములో నా ఏంటి జవాబు ఏంటి ఉత్తరములో ఏం చెప్తున్నారు? పితామహ బ్రహ్మ చెప్పారు, ఏ ద్విజోత్తమ బ్రాహ్మ ముహూర్తము నుంచి లేచి ముఖ ప్రఖ్యాళనము చేసి స్నానాది సమాపనము చేసి కేశవ భగవంతుడు తాలూకా పూజ చేయడానికి పడుతుంది. ఏకాదశి వ్రతం చేసిన వలన కేశవుడిని పూజించాలి, నియమము చేసి మంత్రం చదవాలి. నేను ఏకాదశి నాడు నిరాహారంగా ఉంటాను, ద్వాదశి నాడు భోజనం చేస్తాను. అటువంటి పుండరీకాక్ష హే అచ్యుత, నేను తమరు తాలూకా శరణము వేడుకుంటున్నాను. ఈ వ్రతము ఈ విధి విధానంగా పాటిస్తాను. రాత్రకాలంన భగవాన్ విష్ణు సమీపంలో వెళ్ళి విష్ణు మందిరంలో జాగరము ఉంటాను. జాగరం ఉన్న అవస్థలో భగవాన్ విష్ణు తాలూకా గుణకీర్తన, విష్ణు తాలూకా కథ వింటాను. ఎవరు ఇటువంటికి చేస్తారో అటువంటి పుణ్యాత్మ సత్యలోకానికి చేరుకుంటారుట. ఏకాదశి నాడు సకల ప్రకార భోగము పరిత్యాగము చేయాలి.
భోగభాగ్యం. కదంబ పువ్వుల్లో భగవాన్ జనార్దన్ని పూజ చేయాలి, జమలోకానికి వెళ్ళరు అటువంటి దేవుడు. కార్తీక మాసమున గోలాప పూల్లో భగవంతుణ్ణి పూజించాలి. గరుడ ధ్వజం తాలూకా పూజ చేసిన ముక్తి శోకరహితం, ముక్తి లభిస్తుంది, దుఃఖం ఉండదుట. సమీపత్రము పూజ, సమీవృక్షములు పాండవులు బాణాలు దాచారు చూసారా, అట్లాగా సమీపత్రమున పూజ చేస్తే జమరాజులు తాలిక దగ్గరికి వెళ్ళడానికి పడదు. ఇంకా వర్షారుతమున చంపా పుష్పములో విష్ణుమూర్తిని ఆరాధించిన వలన దేవత విష్ణు తాలూకా పూజ అర్పణ చేసి కోటి జన్మముల సంచిత పాపం సమూలంగా నష్టమవుతుంది. కుంకుమలాగా అరుణవర్ణ సుగంధి శతపత్రిక జగన్నాథుని ప్రదానం చేసి శ్వేతదీపంలో స్వర్గంలో నివాసం చేస్తారు. ఏ బ్రహ్మన్ రాత్రి జాగరణ ఉన్న వలన భగవంతుడు తాలూకా ఆరాధన చేసి ద్వాదశి గురు పూజ, ద్వాదశి దివసమున వ్రత సమాప్తి నిమిత్తం బ్రాహ్మణ భోజనం చేయడానికి విధి ఉంది. సాధ్యానుసారంగా మీరు సమర్థానుసారంగా గురు పూజ మరియు దానం చేసిన వలన భగవాన్ గరుడ ధ్వజులు ప్రసన్న అవుతారు. ఈ రకంగా ఈరోజు ప్రబోధిని ఏకాదశి కార్తీక నెలలో ఇప్పుడు విష్ణుమూర్తి క్షీర సముద్రం నుంచి రేపుకి క్షీరాబ్ది ద్వాదశి తిరిగి వచ్చేస్తారు. విష్ణుమూర్తి 4 నెలలు అయిపోయింది. క్షీరాబ్ది ద్వాదశి నాడు క్షీర సముద్రానికి తిరిగి వచ్చేస్తారు భగవంతుడు. రేపు తులసి కళ్యాణం చేస్తే మంచిది. ఏ ఆచార్యులకి ఇప్పుడు తీరవట్లేదు, ఏ తులసి కళ్యాణం చేస్తారు. అంచేత తులసి కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి ఈ 4 నెలల వరకు పాల సముద్రంలో స్వామి ఉండేవారు. ఇప్పుడు వచ్చేస్తారు స్వస్థానానికి, భగవంతుడు వచ్చేస్తారు. దేవతలు ఎన్ని రకాలుగా చెప్పినా సరే వింటారు. ఇంకా రాక్షసుల ప్రభావము ఇప్పుడు నుంచి రాదు. ఇప్పుడు పుణ్యకాలమే వచ్చేస్తుంది అని ఉత్తరాయణం అంటారు. ఇప్పుడు సంక్రమణ పండగ పుణ్యకాలం. ఈతో భారతవర్షంలో త్రివేణి సంఘములో పుష్కరం, పృథివీ పృష్ఠములో పుష్కరము, ఉత్తరాయణం పుణ్యకాలం. మాఘమాసం వస్తుంది ముందుకి. అటువంటికి సుముహూర్తమున్న పవిత్ర సమయమున మనం ఉపవాసం, వ్రతము, దానము, పూజ చేస్తే శతగుణ ఫలితము మనకి లభిస్తుంది. బట్టి మనకి ముందుకి ఈ పుణ్యకాలం మాఘమాసంలో స్వామివారి విగ్రహ ప్రవేశం, నూతన మందిర విగ్రహ ప్రవేశం. మనం ఎక్కడికి వెళ్ళైనా సరే ఇప్పుడు త్రివేణి పుష్కరానికి స్నానానికి వెళ్ళలేకపోయినా సరే 5 రోజులు అక్కడ ఉంటూ స్వామివారి పరిపూర్ణమైన సేవ. ఏమి సేవ అని అంటే ఏమి లేకపోతే భక్తులతో పాటు ఏకాహం అక్కడ భగవత్ నామశక్తుల్లో రాత్రి పగల జరుగుతుంది. 5 రోజులు సాధులు సేవ. సాధులు ఆకులు తింటే చాలు, ఆకులు ఎంగిలి తిని ఆకులు తీస్తే సాధులు సేవ. ఆకులు తీయాలి, పవిత్రం చూడాలి, కాయగూరలు పోయాలి, అన్ని సేవలు అందిస్తే 5 రోజులు ఎవరు అందరూ ఆహ్వానితులే. మాకు పిలిచారు సేవకి, అతనికి పెళ్ళే దాని గురించి కాదు. భగవంతు సేవ ఇది అందరికీ అవకాశం కలుగుతుంది. బట్టి మనకి జరిగేది 3వ నెలలో, జనవరి, ఫిబ్రవరి 2వ నెలలో జరుగుతుంది. ఫిబ్రవరి 3 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు
పుణ్యకాలం నూతన మందిరం ప్రతిష్టా ఉత్సవం, సాధు దర్శనం, సాధు సేవ, భగవత్ కథా శ్రవణం, మహాప్రసాద సేవనం, స్వామికి అలంకరణ, పూలు దండలు గుర్తి స్వామికి, తులసి దండలు గుర్తి స్వామికి సమర్పించడమే, వేదమంత్రము ఉచ్చరించబడి అది మన చెవులు పడడమే, నగర సంకీర్తనములు తిరగడమే, ఎక్కడెక్కడ నుంచి భారతదేశంలో పవిత్రత నుంచి వచ్చిన మహాత్ములు ముఖము నుంచి హరికథా శ్రవణం చేయడమే, హరిభక్తులతో ఒక నిమిషము ఆ వాతావరణం ఉంటే మీ కోటి జన్మలో పాపాలు తొలగిపోతుంది. మరి ఒంటి మీద ఎన్ని జన్మ నుంచి పాపలు ఉన్నా సరే అటువంటి పవిత్ర వాతావరణంలో శరీరము కూడా మన పవిత్రము, తన పవిత్రం, తన అంటే శరీరం అన్ని కూడా పవిత్రత కలుగుతుంది. బట్టి ఈ రోజుతో మరీ పవిత్రం ప్రబోధిని ఏకాదశి. ప్రబోధిని అంటే చెప్పకూడదు, ప్రబోధనం చేయడానికి. ఇలాగ ఏకాదశి చేయండి అని చెప్పడమే. ఇవాళ ఏకాదశి చేశారా, అయ్యాము ఇలాగ చేయాలి చెప్పండి అని ప్రబోధన నచ్చ చెప్పాలి అందరికీ. ఏకాదశి వ్రతం చేస్తే పుణ్యము ఇటలా ఫలితము అలాగా పాపాలు తొలుగుతుంది అని ఇలాగలా చెప్పారు. బట్టి దాంట్లో ఫలితాలు అందరూ ఏకాదశి వ్రతం చేసి, కానీ భగవత్ నామం మాత్రం చెప్పి ఉండాలి. నామము, మాలతో జపము, నూరుతో స్మరణం, కీర్తనము చేసి దేవాలయంలో కాలాతిపాతం, రాత్రి ఇంట్లో ఉండకూడదు, దేవాలయంలో అంతా జాగరము చేయాలి. చిత్తవృత్తి పాపకర్మము నుంచి దగ్గరికి బలపడదు. కృష్ణ రామ గోవింద అని చెప్పి దేవాలయంలో కాలాతిపాతం చేసి పొద్దుట లేచి స్నానకృత్యాలు చేసి సమర్థంగా ఉన్న దానము చేసి గురు వైష్ణవుల్ని, విష్ణుమూర్తిని సేవ ఆరతి దర్శనం చేసి ద్వాదశి నాడు ప్రసాదం బ్రాహ్మణులు వైష్ణవులకి ఇచ్చి మీరు తినాలి అని చెప్తున్నారు. బట్టి ఈ రకంగా ద్వాదశి వ్రతము రేపు ఏకాదశి నుంచి ద్వాదశి వ్రతంని కూడా పవిత్రత బోల్డ్ ఉంటుంది. అట్లా విధి విధానంగా మనం ఆచరించిన వలన ద్వాదశి వ్రత ఫలితం కూడా కేవలం ఈరోజు ఒకరోజే ఏకాదశి చేసి ఫలితాలు బోల్డ్ ఉంది. ఇంకా వచ్చిన ఏకాదశి మనం చేయను అంటే అవును, చేయాలి. ఏకాదశి అన్నీ ఒకటే. తులసి చెట్టులో దగ్గరికి వెళ్తారు, పూజకి తులసి దళాలు కోస్తారు. చెన్నె తులసి పనికిరాదు అని చెప్పడానికి కాదు, చెన్నె తులసి ఆకు ఇది పనికిరాదు కాదు, తులసి అంత పవిత్రమే. అంచేత ఈ పవిత్రత మనమే హృదయంగా తెలుసుకోవాలి. తులసి చిన్న ఆకులో పుణ్యం లేదు, పెద్ద ఆకులు పెద్ద దళంలో ఆకుల పుణ్యం ఉంది, అది కాదు. భగవంతుడు తాలూకా ఎటువంటికి సేవ కూడా మీకు పుణ్యప్రద ఫలం. ఇలాగా ఉంది. గుడికి వచ్చాము, ఏమీ సేవ లేదు, పూలు లేదు, ఇది లేదు, అది లేదు, ప్రసాదం తినడం లేదు, అది కాదు. గుడికి వస్తే సేవ అంటే ఇల్లు చూడడమే, గుడి చూడడమే, గిన్నెలు తోమడమే స్వాములు తాలూకా పూజా పాత్రం. ఎక్కడ ఉంది ఏ సేవ? బెతకడమే. వెతికి ఈ సేవ ఉంది, ఇది చేస్తానా, అది చేస్తానా. సేవ చేస్తే ఎవరికి అడగాకల్లా. మీరు ప్రాముఖ్యత వహిస్తారు అనుకోండి, స్వామి నిన్ను అందరికీ సవడ చేస్తానా మనము చెప్పలేదు. నేను మాస్టర్ అవుతాను అందరి పైన, నేను వాలంటీర్స్ చేస్తానండి, చేయండి. అందరికీ లైన్లో విడిచిపెట్టి అందరికీ కథ చెప్పండి. భగవంతుడు తాలూకా మహిమ, కృష్ణుడు తాలూకా మహిమ కీర్తన చేయండి. ఎటువంటి వాడు కృష్ణుడు మహానుభావుడు, దాని కథ చెప్తే తేరుతుందా? ఎవరు చెప్పగలుగుతారు? అమ్మా కృష్ణుడు కదా. ఈ జన్మము కాదు, ఎన్నో జన్మము కూడా మీకు చాలు. అతని బ్రహ్మరాశి. బ్రహ్మరాశి అంటే
బ్రహ్మం అంటే కలివిధ బ్రహ్మం, సాక్షాత్ భగవంతుడు. బ్రహ్మం అంటే జగన్నాథుని దగ్గరికి చాలామంది బ్రహ్మం విగ్రహము జగన్నాథ్ అని అక్కడికి వెళ్తారు. బ్రహ్మం అంటే ఈశ్వర సర్వభూతానం హృదయ అర్జున తిష్టతి, అందరూ హృదయయందు భగవంతుడు ఉన్నారు అని ఇది తెలుసుకుంటూ అందరికీ సన్మానం ఇచ్చి అందరికీ భగవత స్వరూపంగా భావించి అందరినీ ప్రసన్నత కలగడం ఇది బ్రహ్మం. ఇప్పుడు ఒకటి చూడండి, గుడికి వచ్చినా సరే ఒకటి తిడుతున్నారు, కౌ 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 కౌ. పందికి డజన్ లెక్క పిల్లలు ఉంటుంది. పంది ఒకటి పిల్లలు మన మనుషులకి పుడితే కొద్దిగా శాంతిగా ఉంటుంది. పందికి డజన్ లెక్క పిల్లలు పుడతారు. అంటే పందికి రొమ్ము ఎన్ని 5-6 రొమ్ములు ఉండవచ్చు. 5-6 పిల్లలు, ఇంకా 5-6 పిల్లలు దానిపైన కొం 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 అని అలాగా గతి బ్రహ్మ. ఇంద్రుడు కూడా కలిగింది కదా. అతనే ఇప్పుడు భగవత సేవలో బేఖాత్రి చేశారు. నామం చేయలా, పూజా త్రిసంధ్యాబంధనాది చేయలేదు, భగవంతుడు ఆర్డర్ పాసించలేదు. ఇప్పుడు మోదీ గారు వచ్చారు, చాలామందికి నేను ఒకటే చేయలేను, చాలామంది మినిస్టర్ని దాన్ని కేబినెట్ మంత్రి అంటారు, అలా అందరూ తయారు చేశారు, ఇచ్చారు. వాటి బ్రహ్మ నేను చేయలేను అని ఒకటే నేను ఆల్ ఇండియాలో నేను ఈ సేవ చేయలేను అని అందరికీ పంచిపెట్టారు. మాకు పదవి, మినిస్టర్ పదవి దొరికింది, దాన్ని దూపడమే ఎక్కడికి అక్కడే, ఎవరు సుఖ దుఃఖాలు చేయలేదు. అలాగే ఇంద్రుడు అలాగా భగవంతుడు ఇచ్చిన సేవా దాయిత్వం నడిపించలేక రంభా మేనక ఉర్వశి తిలోత్తమ అటువంటికి అప్సరులతో పాటు నందన కాననంలో తిరిగిన వలన అతనికి మహాపాపము కలిగింది. పాప వలన ఇంట్లో భార్య కూడా సుఖం. భార్య ఎవరు? సచి. ఎప్పుడు చూస్తే ఇంద్రుడికి పైటే. బ్రహ్మదేవుడు వెళ్ళి అడిగారు కదా, ఇంద్రుడు కనిపించలేకపోతే. ఇతను ఇంద్రుడితో పంది అయి పుట్టి ఉన్నారు వర్తలోకంలో. ఇంటిలో ఉండేది ఇంద్రుడు భార్య. అమ్మా ఎవరు ఎవరు నువ్వు ఎవరమ్మా? నేను సచ్చి. ఓ ఇంద్రుడు లేరమ్మా. ఏ ఇంద్రుడు? మాకు తెలియదు. ఎంతమంది ఇంద్రుడు ముండా కొడుకులు వెళ్ళిపోయారు, నేను ఒకటే ఉన్నాను. అంచేత ఎవరు భగవత్ సేవ చేస్తారు, పురుషులు అయినా సరే స్త్రీలు అయినా సరే భగవత్ సేవ చేసిన వాళ్ళకే సీటు. ఎవరు భగవత్ సేవ చేయరు, పంది అయి పుడతారు. మీకు డజన్ పిల్ల పుడతారు, వాళ్ళకి ఆహారం ఉండదు. మీకు ఈ ఏసీ డూప్లికేట్ ఏసీలో ఉంటారండి, ఒరిజినల్ ఏసీ ఒరిజినల్ ఏసీ ఎక్కడ? నా లేడీస్ హాస్టల్ పక్కన చూడండి, పెద్ద మురికి కాలువ వెళ్తుంది, అది ఒరిజినల్ ఏసీ. అటువంటికి స్థానంలో మీకు నివాసం దొరుకుతుంది. అంచేత భగవత్ సేవాన్ని విడిచిపెట్టితే अपराध फले मम चित्त हेल वज्र सम तुया पदे नालभे विकार हताश होया हरि तब नाम उच्च करी. दारी लेदु अपराध इंद्रादि चंद्रादि वरुणादि देवता पदमुलो उన్నా సరే నేను అపరాధం చేసి ఆ దేవ పదము నుంచి కూడా విచ్యుతమై ఉన్నాం. మా మనసు వజ్రముతో కఠినము అయిపోయింది. హరి విముఖత అయిన వలన మాకు ఇప్పుడు ఉపాయం ఏంటి? నీకు ఉపాయం ఇంద్రుడిలాగా పంది జన్మ. అంచేత సేవ ఎట్లాగా సేవ చేయాలి, ఎక్కడ సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలి, అది
అంచేత సేవా పరమధర్మ. ఇంకా ఏంటి పరమధర్మం చెప్పారు? ఎవరు? మహాత్మా గాంధీ చెప్పారేమో. అహింసా పరమో ధర్మం అని అన్నారు మహాత్మా గాంధీ. అహింసా పరమధర్మము అన్నదానికి పార్టీ బలంగా ఎన్ని రకాలుగా చెబితే అర్థం అవుతుంది. బట్టి వాళ్ళే ఎక్కువ గొర్రెపోతులు మేకపోతులు చంపుతున్నారు. అంచేత ధర్మ విచారం లేదు. మహాప్రభు అన్నారు, అప్పనే ఆచరి ధర్మం, మీరే ధర్మం ఆచరి. ఇది వెరీ సిద్ధ. తర్వాత ఎవరికి చెప్పాలి? అంచేత अपराध फले ममो चित्त हेल वज्र सम तुया पदे नाल वेविकार हताश होया हरि तब नाम उच्चे करी जाके प्रभु मोई बार बार हरे कृष्ण 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 बार बार अंटे हरे कृष्ण అని ఆగిపోకూడదు. మరి 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 చెప్పిన వలన ఏంటి అవుతుంది? హరి అనరా మరి మరియు హరించిన నీ దురితములు. హరిని మరి మరి పిలిచిన వలన మీ దురితాలు తొలగిస్తారట. మీ దురితాలు అంటే పాపం. ఎంత పాపం మన దగ్గర ఉంది చెప్పలేం. బోడు పాపాలు చేసుకుని వచ్చాం. పాపాలు పొటాపాంచలు అవ్వాలంటే ఇప్పుడు హరిని పిలాలి. ఎప్పుడు పిల్లాలి? ఎప్పుడు పిల్లాలి? హరి ఎల్లప్పుడు. ఎంచేత ఎల్లప్పుడు పిల్లాలి? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. ఎన్నటికో, ఎప్పటికో, రేపటికో, కాసేపటికో. ఇప్పుడే గుడికి వచ్చారమ్మా, నగర సంకీర్తనకి వచ్చారమ్మా, కథ విన్నారు. ఇప్పుడే నేను ముఖద్వార దగ్గర సింహద్వార దగ్గర చూశాను. ఇంటికి చేరు దారిలో పడిపోయి చనిపోయింది. ఇంటికి కూడా చేరలేదు. నిశ్వాస నైవ విశ్వాస పదార్థ భవిష్యతి. ఈ నిశ్వాసకి ఎప్పుడు అయినా సరే విశ్వాసం చేయకూడదు. ఎప్పుడు ప్రాణము పోతుందో. అంచేత మనసారా హరి భజన చేయరా నీను నారాయణ మనసారా. పాట రాదు, నామం చేయలేకపోతున్నాం. నామం చెప్పండి గట్టిగా అంటే మాకు రాదండి, స్టైలు రాదండి అని ఊరుకుంటే కదా. పాట రాదని ప్రజలను గోదోరని. ఇది చూసారా? వాళ్ళ వెనకల ప్రజలు గుమ్ చేస్తున్నారు గోల. ఇక్కడ హరికథ జరుగుతుంది, భగవత్ నామము ఆలోచిస్తున్నాం, అక్కడ గోల. మీరు అలాగా పక్కన వెళ్ళి గోల చేయకో. ప్రజలను గోదోరు గాత్ర శుద్ధియే కమ్మగా లేదని. నేను మాటలు చేస్తే అందరూ నవ్వుతానండి. మాకు మాటలు చెప్పడమే కూడా తెలియదు. భయపడకు. గాత్ర శుద్ధిగా లేనా సరే పాటకు సరియగు తాళ. మీరు నిన్న గోపిక గీత చదువుతున్న గంట కొడుతున్నాను. అయినా సరే కాదు, ఆ గంటకి ఆ వాళ్ళందరికీ దృష్టి లేదు. ఏదో పాడేసి వెళ్ళిపోతాం. మంచిదే భగవత్ నామం. పాటకు సరియగు తాళము లేదని భయము బిడియము. మీకు భయం ఏమి ఉంటే జడకో. కొండమ్మ చదివి వెళ్ళిపోతుంది ఒకటే. అంచేత అది భగవంతుడు మీకు ధైర్యం వస్తుంది, డైరింగ్ వస్తుంది. ఏ మగోడు వచ్చి మీకు ఏమి చెప్తా ఏంటి? ఇప్పటికే కొండమ్మ ధైర్యం నేను చెక్కింగ్ చేస్తున్నాను. ఇవాళ రండి, ఎవరు తింటున్నాను, నేను సమాధానం చెప్తున్నాను. అంచేత ఇది భగవత్ సేవల ఉత్సాహాత్ నిశ్చయాత్ ధౌర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ తతు.
ఇటువంటికి వలన మనిషికి డైరింగే వస్తుంది. యముడు వచ్చినా సరే ముండకుడు నువ్వు ఎక్కడికి వచ్చావు, వెళ్ళు అక్కడికి, హరే కృష్ణ నువ్వు వెళ్ళిపో, అయితే బాబు హరే కృష్ణ వెళ్ళిపో అంటున్నా చాలు. యమదూతుడు ఆ తండ్రి కూడా పరిగెట్టారు. ఇప్పటికే కూడా ముండకొరకు హరే కృష్ణ అంటున్నారు. బాబు జడుస్తారు. అతనికి టైఫాయిడ్ జ్వరం ఏంటి, ఇంకా ఏ జ్వరమో వచ్చేస్తుంది, భయం ఉచ్చు పోసేస్తారు అక్కడ. జమ్మదూతుడు అయినా సరే, ఏ దూతుడు వచ్చినా సరే, అప్పుడు అక్కడికి విష్ణుదూతుడే. విష్ణునామము కృష్ణనామము చేస్తున్నారు బట్టి మీకు వచ్చి రక్షిస్తారు, కాపాడుతారు. బట్టి ఈరోజు ప్రబోధిని ఏకాదశి, పవిత్ర ఏకాదశి దినమున భగవత నామ సంకీర్తన. మీరు అందరూ వచ్చి, ఆడవాళ్ళు వచ్చినా సరే, మగవాళ్ళు వచ్చినా సరే, పిల్లలు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే కూర్చుని నామం చేసుకోవచ్చు, ఓపిక ఉంటే. ఓపిక లేకపోతే ఇంకా ఏం చెప్పడమే. కానీ ఓపిక రాదు అని కాదు, మొత్తము పొద్దున కొద్దిగా దుర్బలంగా ఉంటాం, ఏదో కొద్దిగా పడిపోతుంది అనుకోండి, బలం వచ్చేస్తుంది. అంచేత ఏకాదశి ఉపవాసం, నిరంబు ఉపవాసం చాలామంది ఉంటారు. నిరంబు ఉపవాసం కొంతమంది చేస్తున్నారు, చేసిన ఓపిక ఉంది బట్టి చేస్తున్నారు, లేకపోతే ఇబ్బంది. అంచేత రేపు ద్వాదశి సమయానికి మాట కూడా మాట చెప్పలేకపోతారు. కూర్చుని ఓపిక కూడా ఉండదు కథ వినడానికి. ఎంచేత ఏకాదశి, నిరంబు, ద్వాదశి ఎప్పుడు ఇదిన కథ బంద్ చేస్తే ఏదో ఒక తినేస్తాం. ఏం తినేస్తాం? పానం. అది దాని గురించి అంత నిశ్శబ్దులు కూడా అయిపోవడానికి మనకి పడుతుంది. అంచేత శక్తి ఫుల్లుగా, పవర్ ఫుల్లుగా ఉండాలి. అంచేత బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే నామమే, ఇంకా ఏమి లేదు. దాని గురించి భగవంతుడు మనకి శక్తి ఇస్తారు. జధనే హొయ్యా ధని మోనిరే నామానమోని. ధనం, పుణ్యధనం అంటే భగవత్ నామం, శక్తి అంటే నామం తాలూకా పవర్. అంటే ఎటువంటి కేటాంబం కూడా అక్కడ పనికి చేయదు. భగవత్ నామం ద్వారా అందరూ జడిసిపోయి వెళ్ళిపోతారు. జడిసిపోయారు. కాజీ ముసల్మాను రాజా అతనే మృదంగం బదలు కొట్టారు, సంకీర్తన ఆపారు. రాత్రి ఎప్పుడు బుక్ మీద వచ్చి కూర్చుని చీరించారు. అప్పుడు భయపడిపోయి పొద్దున కృష్ణ చైతన్య మహాప్రభు పాదంలో పడిపోయి, నిన్ను రాగి పట్టుతో రాసి చేస్తున్నాం మీరు నామ సంకీర్తన. ఈ రోజు నుంచి ఎవరు కూడా మా వంశంలో ఎవరు కూడా ఆపడానికి వీలు లేదు అని రాసి ఇచ్చారు. అలాగే ఆత్మనివేదన తుయా పదే కొరి అయిను పరమా సుఖి. ఈ పాటలంతా మీ అందరికీ నేర్పించాలి. ఏదో పాటలు పాడుతున్నారు, చేస్తున్నారు అని. మనం పూర్వం భగవంతుడు గురువు గారు కథా క్లాసు చెప్తారు. క్లాసు చెప్తే అది ఇంట్రెస్ట్లో కూర్చుని వినాలి. ఏమాత్రం డిస్టర్బ్ ఉంటే కర్ర ఉన్నా సరే పడేసేవారు, తాళాలు ఉన్నా సరే పడేసేవారు, ఒకవేళ నిద్ర మోస్తే. అంచేత ఆత్మనివేదనం భగవంతుడి దగ్గర సరెండర్ అయిపోయిన తర్వాత భగవంతుడు తాలూకా సేవ చేసి చెప్పాలి, లేకపోతే వినాలి, లేకపోతే చేయాలి. ఏదో ఒక భగవత్ సేవలను నియుక్తి అయి మీరు మేనేజ్మెంట్ మీకు ఉన్న 24 hours ఏకాదశి తిథి 24 hours. అంచేత ఈ 24 hours ఏకాహం అని అంటారు. ఏకాహం అంటే హమ్ అని చెప్పారు. ఈ అన్ని గంటలు, ఈ టైం అంతా మాకే అని చెప్తున్నారు. భగవంతుడికే సమర్పించాలి. దీనికి ఏకాహం. ఏక అంటే నేను, హమ్ హై, ఇంకా దూసరే కోయి నహీ.
అంచేత భగవంతుణ్ణి సమర్పించి భగవంతు గుణగుణాలు కీర్తించి వ్రతం నీతి నియమం విధానం చేసి రేపు ద్వాదశి మీరు ఈ నియమము చేసి ఉంటారు అనుకోండి, తప్పకుండా దేవుడు రేపుకి ప్రసాదం ఇస్తారు మీ అందరికి. ముందు నుంచి ఆశ చెప్పేస్తున్నాను. చిన్నపిల్లలు దా నాయన రాని అని భోజనం తినరు అని పడేస్తారు, నూరులో పెట్టి ఉంటారు. ఏదో ఎప్పుడు ఎంత చెప్పినా సరే అన్నం తినరు అని కొద్దిగా తల్లి చాక్లెట్ పెట్ట ఏదో చూడు తీసుకోని చాక్లెట్ తీసి చూపిస్తే దగ్గరికి వస్తే నూరు పెట్టేస్తారు. ఆ రకంగా మీరందరికీ భగవత కథ హరిసేవ రుచి లేన వలన శృద్ధి మీకు శ్రద్ధ లేన వలన ఏదో సాధులు రకరకాల ఉపచారాలతో రకరకాల అందరికీ ఇప్పుడు అన్నం చేయరు, ఇది చేయరు, అది చేయరు. ఏం చేయాలి? మంచి ప్రసాదం తినిపించారు, అంచెంత తినిపించారు. భోజనం పెడతారంటే అందరికీ మీరు ఆడవాళ్ళు, మనం మగోళ్ళు వంట చేయాలి, మీరు తినాలా అని ఉపచారాలు వాడుతున్నమాట. మెడిసిన్ డాక్టర్ గారు చెప్తారు, ఈ విధంగా నీవు ఉండాలి అమ్మా, మీరు పచ్చము ముందుగా చేస్తేగా మీకు రోగము కలుగుతుంది. ఇది పచ్చము మాట. మీరు అందరూ రోగులు, భవరోగులు, మీ అందరికీ రోగం తొలగాలి, భగవత విముఖత తొలగాలి అంటే భగవత నామ సంకీర్తనం చేయాలి. పోయిన సంవత్సరము ఈ ఏకాదశి కృష్ణాష్టమికి వచ్చిన జనం అంతా వచ్చారు. ఇప్పుడు ఏది వస్తారేమో, చల్లికి ఇంకా రావట్లేదేమో జనం. అంచేత నేను గోశాలకి ఫోన్ చేసి భక్తులకి రాండి అని చెప్పాను. ఎక్కువ జనం వస్తే వాళ్ళందరికీ పూజా పునస్కారం తగ్గిపోతుంది అని రావాలి. ఏమో కోపం అక్కడ బయటలో దీపం వెలిగించండి అని దాని గురించి ఏమో భారత కదా, భారత వెళ్ళిపోయి కృష్ణ మందిరంలో ఇంకా లోపల దీపం లేదు, లోపల కొబ్బరికాయ కొట్టరు, బయటలో భారత వెళ్ళిపోయి ఉందేమో అంచేత భారత కూడా ఉంది కదా మనలో. భారత ఎవరు చెప్పారు? ఎవరు చెప్తున్నారు? భారత కోహ భారత అని ధర్మరాజు ఎవరు అడుగుతున్నారు? జక్షం. ఈ ప్రపంచంలో ఏంటి భారత అంటే ధర్మరాజు అని సమాధానం చెప్తారు. భారత అంచేత ఈ భారత వెళ్ళిపోతుంది బయటికి. అంచేత సువార్త కువార్త క్రిస్టియన్స్ అందరూ కూడా సువార్త అనేది రాస్తున్నారు. ఎక్కడ చూస్తే వాళ్ళ బోర్డులో ఉంటుంది సువార్త. అదే సువార్తట. వాళ్ళు క్రిస్టియన్స్ అందరూ మాటలు వింటే సువార్త, అది వినలేకపోతే ప్రపంచంలో ఈ పురాణ శాస్త్రం అంతా కువార్త. అంచేత వాళ్ళు మతలభం అది. అంచేత సు అంటే ఉత్తమమైనది. ప్రపంచంలో భగవంతుడిని విడిచిపెట్టేస్తే అంత కృత్రిమము, అంత తప్పు, అంత మోసము, అంత పాపము, అంత భగవంతుడు విడిచిపెట్టేసి. అంచేత ఈ బోధన మీ అందరికీ చెప్పడానికి గురువు గారికి దగ్గరికి వెళ్ళి కృష్ణ సంబంధ విజ్ఞానం అడగలి. కృష్ణ సంబంధ జ్ఞానం మాకు ప్రసాదించాలి అని చాలామంది వస్తారు. గురువు గారు మాకు చాలా ఇబ్బంది అండి, అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, ఇల్లు అమ్మేస్తామంటున్నారు, అమ్మకము ఎవరు కొనడానికి రాదు, కొంటాను అంటున్నాను, పక్కన ఇల్లు కొనలేకపోతున్నాం, ఇటువంటికి ఏదో ఉపాయం చెప్తారా? ఇది సంసారంలో ఉన్న సువార్త. అది మన చెవి దగ్గరికి కువార్తగా ఉంటుంది. ఇవన్నీ తల్లిని మనం చెప్పలేము, ఇవన్నీ మన దగ్గర కాదు. ఏదో అక్కడ సిద్ధాంతి కూర్చుని ఉన్నారు చూపి. హరే కృష్ణ హరే కృష్ణ
कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताई गौर ओ हरि बोल हरि बोल वृंदावन बिहारी लाल की दामोदर कृष्ण भगवान की यशोदा मैया की माखन चोर कृष्ण भगवान की आकाशदीपदान की गोपाल सहस्रनम पारायण की भुवन मंगल नगर संकीर्तन की प्रबोधिनी हरिवास तिथि की आज के आनंद की भूल प्रमानंद हरि